10th క్లాస్ పరీక్ష ఫలితాలు వచ్చినా బాలికలే టాప్ అంటారు. ఇంటర్ వచ్చినా బాలికలే ముందంజ అంటారు. ఏ పరీక్షల్లోనైనా బాలికలే టాప్. అంతేకాదు ఇప్పుడు మహిళలు అన్నింట్లోనూ మహిళలే మహారాణులు అంటున్న నేపథ్యంలో వ్యాపార రంగంలో కూడా మహిళలే టాప్‌లో ఉన్నారట ఆంధ్రప్రదేశ్‌లో. ఇది నిజంగా మహిళలంతా గర్వించదగ్గ అంశం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేపొద్దున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గనక అమల్లోకొస్తే పూర్తిగా మహిళలకి చాలా వరకు అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు వ్యాపార సంస్థల నిర్వహణలో ముందంజలో ఉన్నారు. దేశంలో మహిళలు అత్యధికంగా వ్యాపార సంస్థలు నడుపుతున్న రాష్ట్రంలో ఏపీ థర్డ్ ప్లేస్‌లో ఉందట. మూడో స్థానంలో ఉందట. తమిళనాడు 13.51%, కేరళ 11.35%, ఆంధ్రప్రదేశ్ 10.56% తొలి 3 స్థానాల్లో నిలిచింది. కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ఆర్థిక జనగణన ఈ వివరాలు వెల్లడించింది. వ్యవసాయేతర రంగాల్లో దేశంలో ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు తదితర అంశాలపై ప్రధానంగా ఆర్థిక జనగణన దృష్టి సారించింది. 2013 జనవరి నుంచి 2014 ఏప్రిల్ మధ్య నిర్వహించిన సర్వే ఫలితాలను కేంద్రం విడుదల చేసింది. అత్యధిక వ్యాపార సంస్థల్లో రాష్ట్రానికి కూడా 5వ స్థానం దక్కింది అనేది. ఏది ఏమైనా ఆక్వా రంగంలోనే మనమే టాప్ ఉన్నామట. అలాగే హస్తకళల్లో 4వ స్థానంలో ఉన్నాం. 6వ ఆర్థిక జనగణన వెల్లడించిన అంశాలు. మొత్తానికి ఏపీలో వ్యాపార రంగంలో గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు ఒక కీలక అడుగేశారు. మహిళలే టాప్ ప్లేస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో.